అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ ఆముదం పంటను ఆశిస్తున్న చీడపీడలు, సమగ్ర సస్య రక్షణ, చేలకు జీవకంచగా ఉపయోగపడుతూ రైతుకు ఆదాయాన్ని అందిస్తున్న కరోండా మొక్క, కరివేపాకు సాగులో ప్రకాశం జిల్లా రైతులు ఆకుతో పాటు గింజల అమ్మకంతో అదనపు ఆదాయం. ఏటా సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటున్న నూనె గింజల పంట ఆముదం. ఒకప్పుడు చిన్న చూపుకు గురైన ఆముదం సాగు ఇవాళ మెట్ట రైతులకు ఆదరువుగా నిలుస్తోంది. బీడు, బంజర్లకు పరిమితమైన ఆముదం పంటను హైబ్రిడ్ వంగడాల రాకతో అన్ని రకాల నేలల్లోనూ సాగు చేస్తున్నారు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో సాగు చేస్తున్నారు. వానాకాలపు పంటగా జూన్, జూలై మాసాల్లో విత్తుకున్న ఆముదం పైరు ప్రస్తుతం పలు దశల్లో ఉండగా దాసరి పురుగు, లద్దె పురుగు, కొమ్మ మరియు కాయతొలుచు పురుగు, పచ్చదోమ, తామర పురుగులు ఆశించి నష్టపరుస్తున్నాయి. ఆగస్టు నుంచి నవంబర్ మాసాల్లో వీటి ఉధృతి అధికంగా ఉంటుంది. సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా ఈ చీడ పురుగులను ఎలా నివారించుకోవాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి మాధురి. ఈ యొక్క ఆముదం పంటల్లో ముఖ్యంగా దాసరి పురుగు, లద్దె పురుగు మరియు కొమ్మ మరియు కాయతులుచు పురుగు ఎక్కువగా ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మొదటిగా మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క దాసరి పురుగు ఇది మనకి ఆగస్టు నుండి మొదలయ్యి మనకి అక్టోబర్ మాసం వరకు ఎక్కువగా ఆశిస్తూ ఉంది. ఈ ఆశించడం వలన తీవ్ర నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఏంటంటే ఈ యొక్క దాసరి పురుగు మనకి పిల్ల లార్వాలు ఆకులపై కానీ ఆకుల కింద చేరి తినడం వలన కేవలం ఈనెలు మాత్రమే మిగిలిస్తూ ఉంటాయి. ఈ యొక్క లార్వాలు పెరిగిన తర్వాత మనకి భూమిలో కానీ లేదా ఎండిపోయిన ఆకుల్లో కానీ ముడుచుకున్న ఆకులో కానీ చేరి కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి. ఈ యొక్క లార్వలని మనం నివారించుకోవడానికి ఈ యొక్క దాసరి పురుగుని మిత్రపురుగు మైక్రోప్లిటిస్ అనే మిత్రపురుగు ఆశించినప్పుడు ఈ యొక్క పురుగు నియంత్రణలో ఉంటుంది. అదేవిధంగా మనము ఎకరాకి ఒక 10 పక్షి స్థావరాలని అమర్చుకొని పురుగు ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. మొదటి దశ లార్వాలు మనము చంపే విధంగా అజాడైరెక్ట్ 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పురుగు ఉధృతి మనం ఎక్కువగా గమనించినప్పుడు ప్రొఫెనోఫాస్ 2 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.3 గ్రాములు లేదా ఫ్లూబెండమైడ్ 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ లార్వలని మనము నివారించుకోవచ్చు. పొలం మొత్తం పూర్తిగా కోసిన తర్వాత ఈ యొక్క పొలాల్లో ఉన్న చెత్తను కనుక మనం కాల్చినట్టయితే ఈ యొక్క కోశస్థ దశలను మనము నివారించుకోవచ్చు. రెండోది చూసుకున్నట్టయితే మనము లద్దె పురుగు. ఈ యొక్క లద్దె పురుగు మనకి ఆగస్టు మాసం నుండి నవంబర్ మాసం వరకు ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. ఈ యొక్క తల్లి పురుగు ఆకుల పై భాగాన గుంపులుగా గుడ్లను పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన పిల్ల లార్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని గీకి తినడం జరుగుతుంది. ఈ తర్వాత దశలో ఆకుల పైన ఇవి రంధ్రాలుగా చేసి జల్లెడ ఆకులుగా మారుస్తూ ఉంటాయి. ఈ యొక్క లద్దె పురుగు పగటి వేళ మనకి కనిపించకుండా మొక్కల మొదల్లో దాక్కొని ఉండిపోతూ ఉంటాయి. అలానే ఈ యొక్క లార్వాలు మనం నివారించుకోవడానికి 4 నుండి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకొని పురుగు యొక్క ఉధృతిని మనము గమనించుకోవాలి. అదేవిధంగా మొదటి దశ లార్వాలు నివారించుకోవడానికి మనము వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనము
అదే మొదటి దశ లార్వాలు ఉధృతి యొక్క గనక మనం ఎక్కువగా గమనించినప్పుడు ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి, లేదా థయోడికార్బ్ అనే మందు 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పురుగుకు లార్వాలు ఎదిగినప్పుడు కానీ అదే ఉధృతి కనుక మనకు మరింతగా ఎక్కువగా గమనించినప్పుడు మనము ఇమామెక్టిన్ బెంజోయిట్ 0.3 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లేదా ఫ్లూబెండమైడ్ 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. మనం ఎదిగిన లార్వాలు నివారించుకోవడానికి 5 కిలోల తౌడు, 1/2 kg బెల్లము, 1/2 లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైర్ఫాస్ తగినంత నీటితో కలుపుకొని చిన్నగా ఉండలు చేసుకొని పొలంలో సాయంకాలం వేళ సమానంగా చల్లుకున్నట్టయితే మనం ఈ యొక్క లద్దె పురుగుని మనము నివారించుకోవచ్చు. మూడోది వచ్చేసి మనకి ఈ కొమ్మ మరియు కాయతుల్చి పురుగు. ఈ పురుగు మనకు పుష్పించు దశ నుండి మొదలయ్యి పంట పూర్తిగా కోసేంత వరకు ఈ యొక్క పురుగు మనం గమనించుకోవచ్చు. ఇదేంటంటే ఈ యొక్క లార్వాలు మనకి ఆ కాయలోకి ఉన్న గింజలని చొచ్చుకుపోయి తినడం వలన మొత్తం గింజలంతా డొల్లగా సట్టగా మారిపోయి మనకి దిగుబడి అనేది దెబ్బతింటుంది. పుష్పించు దశ నుండి మనం 2 సార్లు ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే మనము ఈ యొక్క కొమ్మ మరియు కాయతుల్చి పురుగుని మనం నివారించుకోవచ్చు. అది ఈ యొక్క బెట్ట పరిస్థితులలో మనకి పచ్చదోమ ఇంకా తామర పురుగు అనేది కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. ఈ యొక్క పచ్చదోమ ఏంటంటే ఆకుల అడుగు భాగాన ఉంటూ తల్లి పిల్లలు మరియు పిల్ల పురుగులు రసాన్ని పీలుస్తుండడం వలన ఈ ఆకులంతా వడిలిపోయినట్టు మొత్తం ముడుచుకున్నట్టు అవడం మనకి జరుగుతూ ఉంటుంది. మనం దూరం నుండి కనుక చూస్తున్నట్టు అయితే ఏదో కాలినట్టు కూడా మనకి ఏర్పడుతున్నట్టు ఉంటుంది, ఆకులు పూరా ముడుచుకుపోయేసి. ఈ యొక్క మనము ఈ పచ్చదోమని మనం నివారించుకోవడానికి మొదటిగా అస్టామిప్రిడ్ 0.5 గ్రాములు లేదా ప్రొఫెనోఫాస్ 2 ml లేదా అసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ యొక్క ఉధృతి మనము ఎక్కువగా గమనించినప్పుడు క్లోలాంత్రినిప్రోల్ అనే మందు కూడా 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టు అయితే కూడా మనం ఈ యొక్క పచ్చదోమని మనం నివారించుకోవచ్చు. అదే రకంగా మనకి తామర పురుగు అనేది కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు. ఈ యొక్క తామర పురుగు లేత ఆకుల పైన కానీ చిగురిస్తున్న ఆకుల్లో ఎక్కువగా గమనించవచ్చు. అదే రకంగా మనకి గెలలు ఏర్పడిన తర్వాత గెలల పైన మనకి సోకడం అనేది జరుగుతుంది అనమాట. తామర పురుగు ఆశించినప్పుడు గెలలంతా మనకి నల్లగా అవ్వడం, మసిబారినట్టు అవుతూ ఉంటుంది. ఒక పేపర్ పై కానీ మన చేపై కానీ కొట్టుకొని చూసుకున్నట్టు అయితే ఈ యొక్క తామర పురుగుల కదలికలు కూడా మనం గమనించుకోవచ్చు. తామర పురుగు మనం గమనించినప్పుడు మనము ఫిప్రోనిల్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు, లేదా అస్టామిప్రిడ్ అనే మందు 0.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే కనుక థయామిథాక్సమ్ అనే మందు కూడా 0.5 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టు అయితే ఈ యొక్క తామర పురుగుని ఉధృతి మనము తగ్గించుకోవచ్చు. ఈ రకంగా మనం ఖరీఫ్ పంటలలో ముఖ్యంగా వచ్చే ఈ 4-5 పురుగులను మనము సమర్థవంగా నివారించుకున్నట్టు అయితే మనం అధిక దిగుబడి పొందవచ్చు ఆముదంలో. ఎర్రగా చూడముచ్చటగా ఉన్న ఈ కాయలనే కలిమికాయ అని, కరోండా అని పిలుస్తారు. 365 రోజులు పచ్చగా ఉంటుంది కాబట్టి కలిమి చెట్టు అంటారు. తెలుగు రాష్ట్రాలలో వీటి సాగు కొంత తక్కువే, కానీ ఉత్తర భారతదేశంలో ఎక్కువ. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్, మహారాష్ట్రలలో ఈ కరోండాను తోటలుగా సాగు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు అక్కడి రైతులు. అదే మన తెలుగు రాష్ట్రాలలో పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జీవకంచెగా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో కేకుల పైన చెర్రీ పండ్లుగా ఉపయోగించేవి ప్రాసెస్ చేసిన వాక్కాయలే. ఎంత దిగుబడి వస్తుందన్న వివరాలతో సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ నితీష్ కుమార్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట వాక్కాయ, కలిమికాయలుగా పిలుచుకునే కరోండా కాయలు. ఈ కాయల వల్ల లాభాలేంటి, ఈ కాయలు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, మొత్తంగా ఏ కాలంలో పండుతాయి అనే అంశాలన్నీ మనతో మాట్లాడడానికి సంగారెడ్డి ఫల పరిశోధన స్థాన కీటక విభాగ శాస్త్రవేత్త నితీష్ ఉన్నారు. సార్ నమస్తే అండి. ముఖ్యంగా చూసినట్లయితే మనకు ఇప్పుడు ఈ కరోండా, ఈ కాయల వల్ల లాభాలు ఏమున్నాయి అంటారు? ఈ కరోండా అనేది మనకి అడవి జాతి మొక్క లేదా మొండి జాతి మొక్క అని చెప్పుకోవచ్చు. ఇది చాలా వరకు మనం అడవుల్లో పెరగటం మనం చూసుకోవచ్చు. అయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూసుకున్నట్లయితే ఇది జీవకంచెగా ఉపయోగించుకోవచ్చు అనమాట. అంటే మనకి ఫెన్సింగ్ పరంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మన తోటల చుట్టూ దీన్ని ఫెన్సింగ్ లాగా
జీవకంచెలాగా ఉపయోగించుకున్నట్లయితే పశువుల నుండి పంటని లేదా మన తోటల్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే దీనికి ప్రతి కణుపు దగ్గర 2 ముళ్ళు ఉంటాయి కాబట్టి ఈ ముళ్ళు ఉండటం వల్ల దీన్ని మనం జీవకంచెగా ఉపయోగించవచ్చు. ఈ పండ్లలో మనకి ఎక్కువగా విటమిన్ సి అంటే ఆస్కార్బిక్ ఆమ్లం అనేది అధికంగా ఉంటుంది. ఒక 10 గ్రాముల కరోండ కాయలు మనం చూసుకున్నట్లయితే నిమ్మలో ఉండే ఆస్కార్బిక్ ఆమ్లం కంటే మనకి 3 రెట్లు అధికంగా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటుగా మనకి కాల్షియం కూడా ఇందులో అధికంగా ఉంటుంది. ఎముకలు బలంగా ఉండటానికి, దృఢంగా ఉండటానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇనుము ధాతువు అంటే ఐరన్ మనకి ఇందులో అధికంగా ఉంటుంది. అంటే మనకి 100 గ్రాముల ఈ కరోండాకాయలు మనం చూసుకున్నట్లయితే 39 మిల్లీగ్రాముల మనకి ఐరన్ అంటే ఇనుము ధాతువు అనేది ఉంటుంది. రక్తం పెరగటానికి, రక్తహీనత తగ్గటానికి ఇవి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఇవి శరీరాన్ని చల్లబరిచే ఈ గుణం కూడా వీటికి ఈ కరోండాకాయలకి ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఈ ఆకులు, వేర్లు ఏవైతే ఉన్నాయో ఇవి మనం ఆయుర్వేదంలో ఔషధాలుగా తయారు చేయడానికి ఉపయోగించుకోవచ్చు. జ్యూస్ తయారీకి, అలాగే మనకి వైన్ తయారీకి కూడా పండిన కాయలు మనం ఉపయోగించుకోవచ్చు. ఇక పక్వానికి వచ్చిన కాయలు అయితే మనం నిల్వ పచ్చడి పట్టుకోవటానికి ఉపయోగించుకోవచ్చు. ఈ కరోండా కాయలు మనకి తీసుకున్న ఆహారం జీర్ణం కావటానికి తోడ్పడే ఎంజైమ్లు ఉత్పత్తి కావటానికి కూడా మేలు చేస్తాయి అన్నమాట. కరోండాకాయలు ఏవైతే ఉన్నాయో ఏ సీజన్లో ఈ పంట చేతికి వస్తుందంటారు? ఈ పంట పూత దశ నుంచి కాత చేతికొచ్చే వరకు ఎన్ని రోజుల సమయం పట్టవచ్చు? ఈ కరోండా లేదా వాక్కాయలు అనేవి పూత మనకి ఫిబ్రవరి, మార్చిలో ప్రారంభమవుతుంది. ఈ పూత వచ్చేసి మనకి తెల్లగా ఉంటుంది. అయితే పూత వచ్చిన 120-130 రోజుల్లోకి మనకి కాయలు తయారవుతాయి అన్నమాట. ఈ కాయలు రావటం అనేది పూత తర్వాత 3 దశల్లో ఉంటుంది. మొదటి దశల్లో కాయలన్నీ కూడా లేత పచ్చ రంగులో ఉంటాయి, లేదా తెలుపు రంగు నుండి లేత పచ్చ రంగులో ఉంటాయి. తర్వాత దశలో ఈ కాయలన్నీ కూడా మనకి గులాబీ రంగులోకి మారుతాయి అన్నమాట. తర్వాత గులాబీ రంగు నుండి ఈ పక్వం తర్వాత మనకి బాగా పండిన కాయలు ఏవైతే ఉన్నాయో అవి మెత్తగా తయారైన తర్వాత అవి నలుపు రంగులోకి మారుతాయి. ఈ విధంగా మనకి పూత వచ్చిన నుండి మనకి 120-130 అంటే దాదాపుగా మనకి జూలై, ఆగస్టు వరకు మనకి కాపు రావటం, కాపు తీసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ వాక్కాయ ఏదైతే ఉందో దీనికి వచ్చే రోగాలు ఏమైతే ఉంటాయి, దీన్ని ఆశించే కీటకాలు ఏమైతే ఉంటాయి వాటిని నియంత్రించడానికి ఎలాంటి మందులు పిచికారీ చేస్తారంటారు? అయితే ఈ కరోండా అనేది మనకి మొండి జాతి మొక్క లేదా ఎడారి మొక్క అని కూడా చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేవి కీటకాలు కానీ, తెగుళ్ళు కానీ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు కొన్ని రకాలైన రసం పీల్చే కీటకాలు ఆశిస్తాయి. అటువంటి సమయంలో ఆకులన్నీ కూడా ముడతలు బారిపోతాయి. అటువంటి సమయంలో మనం క్లోరిఫైరిఫాస్ 2 మిల్లీమీటర్లు పిచికారీ చేసుకుంటే తగ్గించుకోవచ్చు. తెగుళ్ళు అనేవి చాలా తక్కువగా వస్తాయి. ఆకుమచ్చల తెగుళ్ళు వచ్చినప్పుడు మనం కాపర్ ఆక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసుకోవచ్చు. పక్వ దశ నుండి మనకి పండుగ మారిన తర్వాత పండు ఈగ సమస్య కొన్ని చోట్ల ఉండటం జరుగుతుంది. ఈ పండు ఈగ సమస్య ఉన్నప్పుడు మనకి స్పైనోసాడ్ అనే కీటకనాశిని 0.3 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఫిరమోన్ ఎరలు 10 నుండి 12 వరకు పెట్టుకున్నట్లయితే మనం ఈ వీటి ఉధృతిని కూడా మనం తగ్గించుకోవచ్చు. ఈ జాతి మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటికి తోటలకు లేదా ఏదైనా మనం సాగు చేసుకునే పంటలకు కానీ కంచెగా పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు. దీని నుంచి ఎలా ఆదాయం పొందొచ్చు రైతు? దీని ద్వారా ఒక చెట్టు నుంచి ఎంత మేర లాభం గడించవచ్చు అంటారు? ఈ కరోండా అనేది రైతులు వాణిజ్యపరంగా సాగు చేయడానికి చాలా తక్కువ మక్కువ చూపిస్తున్నారు. అయితే మనకి జీవ కంచెగా మన పొలం చుట్టూ లేదా తోటల చుట్టూ పెంచుకున్నప్పుడు కంచెగా ఉపయోగపడుతుంది. మన ఈ కాయల్ని అమ్ముకోవటం ద్వారా ఆదాయం కూడా వస్తుంది. మొక్కలు మనకి పెట్టిన 3వ సంవత్సరం నుండి కాపు వస్తుంది. 4వ సంవత్సరం నుండి మనం కాపు తీసుకున్నట్లయితే మనకి సాధారణ పంటతో పాటు కూడా వీటి వల్ల మనకి ఆదాయం అనేది వస్తుంది. మనం మార్కెట్లో చూసుకుంటే కేజీ కాయలు 40 నుండి 50 రూపాయలు పలుకుతున్నాయి. ఒక చెట్టుకు వచ్చేసి మనకి దాదాపుగా 6 నుండి 7 కేజీల వరకు వస్తుంది. అదే వయసు పైబడిన మొక్కలు అంటే మనకి దాదాపుగా 10 సంవత్సరాలు పైబడిన మొక్కల్లో మనకి సుమారు 15 నుండి 20 కేజీల వరకు మనం కాయలు తీసుకోవచ్చు. ఒకవేళ రైతులు కావాలంటే మనకి ఎఫ్ఆర్ఎస్లో ఈ మొక్కలు అందుబాటులో ఉన్నాయంటారా? ఒకవేళ ఉంటే దానికి ఎంత ఛార్జ్ చేస్తారు ఒక మొక్కకి? ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో మనకి వాక్కాయ మొక్కలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఒక మొక్క వచ్చేసి మనకి 30 రూపాయలు. ముఖ్యంగా చూసినట్లయితే సార్ ఇప్పుడు ఒకవైపు ఎల్లిన ప్రభావం, వర్షాభావం కూడా పరిస్థితులు ఉన్నాయి మన రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే. ఎలాంటి భూములు అనుకూలంగా ఉంటాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మొక్కలు జీవించగలుగుతాయి అంటారు?
ఈ కరోండా అనేది ఎటువంటి నేలల్లో సాగు చేస్తారని చూసుకుంటే ఎటువంటి నేలలైనా ఎర్ర నేలలు కానీ బరువైన నేలలు కానీ చౌడు నేలల్లో కానీ దీన్ని సాధారణంగా మనం సాగు చేసుకోవచ్చు. ఇక నీటి విషయానికి వస్తే ఇవి ఎలినో ప్రభావం ఉన్న చోట్ల కూడా మనకి నీటి ఎద్దడిని తట్టుకుండి బలంగా పెరుగుతాయి. ఎరువుల విషయంలో కూడా చాలా తక్కువగా ఎరువులు వీటికి ఉపయోగించుకోవచ్చు. అంటే మొదటి సంవత్సరంలో మనకి నత్రజని చూసుకుంటే 100 గ్రాముల యూరియా వేసుకోవాలి. ఇక సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే మనకి 150 గ్రాములు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే పొటాష్ ఒక 50 గ్రాముల పొటాషియం మొదటి 3 సంవత్సరాల్లో ఇచ్చుకోవచ్చు. తర్వాత సంవత్సరం నుండి రెట్టింపుగా వేసుకున్నట్లయితే మనకి కాయల సైజ్ అనేది మనకి పెరుగుతుందన్నమాట. వాక్కాయ కలిమికాయలుగా పిలుచుకునే ఈ కాయలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పంటలకు రక్షణే కాకుండా ఈ చెట్లను పెంచుకోవడం వల్ల తగిన లాభాన్ని కూడా రైతు గడించవచ్చు అని చెప్పి మనకి ఇక్కడ శాస్త్రవేత్త చెబుతూ ఉన్నారు. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి నుంచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరివేపాకు సాగు పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే ప్రాంతం గుంటూరు జిల్లాలోని పెదవడ్లపూడి. సువాసన భరితమైన ఇక్కడి ఆకుకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతంలో సైతం కరివేపాకు సాగు క్రమంగా విస్తరిస్తోంది. దర్శి వద్ద ముండ్లమూరు మండలంలో దాదాపు 600 ఎకరాల్లో కరివేపాకు సాగులో ఉంది. ఇక్కడి రైతులు ఏడాదికి 3 పంటలు తీస్తూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరికొంతమంది రైతులు విత్తనాలను సైతం విక్రయిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ఒకప్పుడు పెరటి చెట్టుగా ఉన్న కరివేపాకు ఈ రోజున వాణిజ్య రూపును సంతరించుకుని ఏటికేడాది విస్తీర్ణం పెంచుకుంటోంది. ఈ బహువార్షిక పంట సంవత్సరానికి ఎకరాకు 10 నుంచి 12 టన్నుల ఆకు దిగుబడిని అందిస్తూ రైతులకు మెరుగైన ఆదాయాన్ని అందిస్తోంది. వర్షాకాలంలో వచ్చే పంటకు కొంత డిమాండ్ తక్కువగా ఉన్నప్పటికీ శీతాకాలం, వేసవికాలంలో అందివచ్చే 2 కోతల్లో మంచి ధరడు పలికి రైతుకు ఆదాయం అందిస్తోంది. ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలంలో దాదాపు 600 ఎకరాల్లో రైతులు కరివేపాకు సాగు చేపట్టారు. పండించిన పంటను స్థానికంగానే కాకుండా చెన్నై, బెంగళూరు, కోల్కతా తదితర నగరాలకు సరఫరా చేస్తున్నారు. ఒక్కో ఏడాది మంచి ధరలు పలకడంతో సాగును కొనసాగిస్తున్నారు. గిరాకీ సమయంలో కిలోకు 60 నుంచి 70 రూపాయలు ధర పలుకుతుందని, ప్రస్తుతం 5 నుంచి 7 రూపాయల మధ్యనే ధర ఉందంటున్నారు. నేను 2014 నుంచి స్టార్ట్ చేశాను కరివేపాకు. ఫస్ట్ ఎకరం నాటాను, దాని నుంచి సక్సెస్ అయింది. 12 ఎకరాల దాకా సాగుబడి చేస్తున్నా. ఎకరాకు వచ్చేసి కింట విత్తనాలు తెచ్చుకుంటే సరిపోతాయి. మార్కెట్ వచ్చేసి మార్చి నుంచి సెప్టెంబర్ దాకా నార్మల్గా 2, 3, 5 అట్లా. సెప్టెంబర్ నుంచి మళ్ళీ ఒక 5, 7, 10 దాని నుంచి ఏదైనా అకాల వర్షాలు పడి ఏదైనా పెంట దెబ్బతింటే మార్కెట్ 20 రూపాయల దాకా పోద్ది. ఇది హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, పోతే బాంబే అటుగా వెళ్ళిద్ది. 10 రూపాయలు ఉంటే రైతుకు లాస్ లేకుండా సరిపోద్ది. ఫస్ట్లో హార్టికల్చర్ వాళ్ళు విత్తనాలకి సబ్సిడీ ఇచ్చారు. ఇది 2016లో. విత్తనం నాటినాకైతే 7 నెలలు పెట్టిద్ది తొలి కోత. సెకండ్ కోత వస్తే 3 నెలలు వస్తాయి. మళ్ళీ 4 సంవత్సరాలు అవుతుంది. ఇది ఒకేడు అసలు ఏది లాభం లేదు, తీసేద్దామనుకున్నా. కాదులే ఉంచు, ఈ సంవత్సరం ఎట్టొచ్చి ఎట్టొడదు అన్నారు రైతులు. సరే ఉంచా. నిరుడు 7 50 రూపాయలు లెక్క అమ్మా. ఏటికి దానికి ఇది పర్వాలేదు, కానీ ఒక్కోసారి అమ్ముతుంది, ఒక్కోసారి అమ్మలేకపోతుంది. మేము ఇదివరకే మాగారి నాటి చాలా లాచిపోయి ఉన్నాము. ఇప్పుడు కరివేపాకు వేసినాక కొద్దిగా బెస్ట్ అనిపించింది. కానీ పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం అనేది కొద్దిగా కష్టకాలంలోనే, అంటే వర్షాలు భావం వల్ల నీళ్ళు ప్రాబ్లం అయ్యి రేటు కూడా తక్కువ అనిపించింది ఈ సంవత్సరం భారీగా. కానీ అన్ని పంటలు కన్నా పోసింది ఇది పంట వరకు చాలా బెస్ట్గానే. నేను 5 ఎకరాలు వేసా. పోయిన సంవత్సరం ఇదే టైంలో 20 రూపాయలు అమ్మితే ఈ సంవత్సరం 4 రూపాయల కన్నా ఎక్కువ లేదు. వాతావరణం కూడా అనుకూలంగా లేదు ఈ సంవత్సరం. అప్పుడు 3 నెలలకి 2 నెలల 15 రోజులు 3 నెలలకు కోసే పైరు ఇప్పుడు 4 నెలలు పడుతుంది బోర్లో నీళ్ళు తగ్గడానికి. పెట్టుబడి దీనికి ఎకరానికి వచ్చేసి 30,000 ఉంటుంది. కోతకి 30,000, 25,000 కాడి నుంచి 30,000 లోపు పెట్టాలి. ఎరువు తోలుకుంటేనే ఇంకా సేపు మందులు వేసే కాడికి ఎరువులు బాగా పనిచేస్తాయి. ఆదాయం వచ్చేసి ఎకరానికి వచ్చేసి 1,00,000 రూపాయలు దాకా ఉంటుంది. అంటే 3 కోతల రేటు ఉంటే పెట్టుబడి పోను సంవత్సరానికి వచ్చేసి 1,00,000 రూపాయలు, 1,50,000 దాకా ఉంటుంది. ముండ్లమూరు మండలంలోని పసుపుగల్లు, చింతలపూడి గ్రామంలో రైతులు కరివేపాకును ఆకు కోసమే కాకుండా విత్తనాల కోసం సాగు చేస్తున్నారు. ఈ 2 గ్రామాల్లోనే దాదాపు 28 ఎకరాల్లో పంట సాగులో ఉంది. ఇక్కడి రైతులు పండిన గింజలను సేకరించి శుభ్రపరిచి కిలో 50 నుంచి 70 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో మాత్రమే విత్తనాలు లభ్యమవుతాయి.
కరివేపాకు కోతలు, గింజల అమ్మకం ద్వారా కూలీలకు సైతం ఉపాధి దొరుకుతుందంటూ రైతులు చెబుతున్నారు. విత్తనాలు పండించక ముందు దొండ తోటలు పండించేవాళ్ళం. దొండ తోటలు పండిస్తే మళ్ళీ కొన్నాళ్ళు అవన్నీ చేయలేక ఆపేసాం. ఆపిన తర్వాత ఇప్పుడు కరివేపాకు విత్తనాలు పండియాలని ఒక ఆలోచనతో వచ్చాం. ఇది చేస్తుంటే బ్రహ్మాండంగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. 5 సంవత్సరాలు చేస్తున్నాము. 3 సంవత్సరాలు లాస్లో నడిచింది. ఈ సంవత్సరం రేటు ఉన్న బట్టి బాగా లైన్ కలిసింది. కానీ ఎరువుల ప్రాబ్లం కొంచెం ఉంది. ఎకరానికి ఇన్ని మొక్కలనేం లేదు, ఎకరానికి 200 దాకా పడవచ్చు. ప్రాసెస్ అంటే విత్తనాలు, పండిన విత్తనాలు తీసుకొచ్చి రైతులు మన దగ్గరకు వస్తే అవి తొక్కి మినపప్పు కడిగినట్టు కడిగి బాగు చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగిద్ది. వాళ్ళు మనకి కేజీకి 10 రూపాయలు ఇస్తారు ఎక్స్ట్రా. నీరు డ్రిప్ ద్వారాగానే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మోటార్ ఏంగులోని ఇప్పుడు ఆటోమేటిక్ మోటార్లు కదా, స్విచ్ చేసి వస్తే అన్నీ అయ్యే బారుతూ ఉంటాయి. మినిమం వచ్చి 70 రూపాయల కాడ నుంచి 250 దాకా నడుస్తుంది. ఈ ఏడు 300 దాకా 350 దాకా పోయింది. ముల్లమూరు మండలంలో మొత్తం కరివేపాకు 600 ఎకరాలు సాగు చేయడం జరుగుతుంది. పసుపుగళ్ళు చింతలపూడి గ్రామంలో 300 ఎకరాలు కరివేపాకు రైతులు సాగు చేయడం జరిగింది. 28 ఎకరాలు అనేది విత్తనాల కోసం సాగు చేస్తున్నారు. మామూలుది ఏంటంటే 3 నెలలు కటింగ్ కోసం సాగు చేస్తుంటారు. వాటిల్లో ఏంటంటే ఫస్ట్ విత్తనాలకి అయితేనేమో మామూలుగా పెద్దవి అయిన తర్వాత విత్తనాలు తీసుకుంటారు. మామూలుగా అయితే సాగు చేసినవి నాటిన తర్వాత 8 నెలల నుంచి కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ టిప్ అయితే ఎకరానికి 2 టన్నులే వస్తుంది కటింగ్. తర్వాత 2-3 టన్నులు ఉంటుంది. తర్వాత మనకి ఉండే కొంది 2వ సంవత్సరం 3వ సంవత్సరం అనేది 3 కోతలు తీస్తారు. రేట్ ఎక్కువ ఉంటేనేమో 3-4 కోతలు తీస్తారు. రేటు మార్కెటింగ్ లేకపోతే 2-3 కోతలతోటి అయిపోతుంది. పోయినసారి అనేది మార్కెటింగ్ ఉండటం వల్ల కొత్తగా రైతులు అనేది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ విత్తనాలకు అనేది ఎక్కడ ప్రాసెస్ లేదు, పసుపుగల్లి విలేజ్ గ్రామంలోనే ఉంది. అది విత్తనాలని రైతులు లేబర్ చేత పిలిపించి వీళ్ళు బండ మీద ఆరబోసి పొట్టు అంతా పోయిన తర్వాత విత్తనాలని ఆరబెట్టి వాటిని స్టోరేజ్ ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ తరలిస్తారు. కరివేపాకు అనేది నాటడానికి ఎకరానికి 1 లక్ష దాకా ఖర్చు అవుతుంది. తర్వాత నుంచి పెట్టుబడి ఉండదు కాబట్టి ఈ కటింగ్ తీసుకుంటారు కాబట్టి రైతుకు అనేది పెట్టిన ఖర్చు అనేది ఆదాయం వస్తుంది. ప్రస్తుతానికి కరివేపాకు అయితే మనకు సబ్సిడీ ఏం లేదు సార్ డిపార్ట్మెంట్ తరఫున. డ్రిప్కి 10 ఎకరాల లోపు ఉంటే 90% సబ్సిడీ, 10 ఎకరాల పైన ఉంటే 50% సబ్సిడీ ఇస్తున్నాము. VBGNR కరువు పని కింద కూడా పామ్ పాండ్స్ ఉన్నాయి, మన దాని కింద కూడా పామ్ పాండ్స్ ఉన్నాయి. రైతులకు ఇప్పుడు నీటి అద్దటి ఉంది కాబట్టి నీటి కుంటలు ఏర్పాటు చేసుకోమని రైతులకు అయితే సబ్సిడీ అది 90,000 దాకా సబ్సిడీ ఉంది సార్. ప్యాకింగ్ కింటాకి 45 కేజీలు కడిగాక విత్తనాలు వస్తాయి. వాళ్ళు రైతు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాము. కేజీకి 10 రూపాయలు కడిగినందుకు. ఎన్ని కేజీలు కడిగితే అన్ని 10 ఇస్తారు. ఒకసారి నాటితే 10 ఏళ్లకు పైబడి పంటనిచ్చే కరివేపాకు సాగులో ఇతర పంటలతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉంటుందని, ఎరువులు, పురుగుమందుల వినియోగం కూడా పరిమితంగానే ఉంటుందని పేర్కొంటున్నారు. డ్రిప్ ఏర్పాటుకు రాయితీలు దక్కుతున్నప్పటికీ సాగుకు సైతం ఉద్యాన శాఖ రాయితీలు అందిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందంటూ రైతులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు మండలంలో దాదాపు 600కు పైగా ఎకరాలలో ఈ సాగు చేస్తున్నారు. కరివేపాకు సాగు అనేది కొత్తగా రైతులందరూ కూడా అటువైపు అడుగులు వేస్తూ ఉన్నారు. కొంతమంది రైతులు దాదాపు ఒక 50 ఎకరాల నుంచి అయితే మాత్రం విత్తనాలు తీసి రైతులకు అందిస్తూ ఉన్నారు. ఈ సాగు అనేది నూతన వరవడిని సృష్టిస్తుందని చెప్పాలి. పొగాకు, పత్తి, మొక్కజొన్న ఈ వేసే రైతులైతే మాత్రం వాటి నుంచి లాభాలతో పాటు నష్టాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కరివేపాకు ఎక్కువగా వేయటం ప్రారంభించారు. కరివేపాకులో పెట్టుబడి తక్కువ, ఎరువులు అలాగే పురుగు మందులు వినియోగించడం కూడా తక్కువ కాబట్టి ఖర్చు తక్కువ అవుతుంది. కాబట్టి ఒక్కొక్కసారి లాభాలు ఎక్కువగా ఉండడం, ఒక్కొక్కసారి కరివేపాకు లాభాలు తక్కువగా ఉండడం కాదు, గణనీయంగా అయితే మాత్రం లాభాలే ఆర్జిస్తున్నారని చెప్పి రైతులు ఎక్కువగా ఇటువైపు మగ్గు చూపుతున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, దర్శి నియోజకవర్గం, మండలమూరు నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.